మరి ఈస్టర్ శుభదినాన్న మరి ఈ ఆరాధన క్రమంలోనికి మరి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి నుంచి. వారు ఆదివారంన పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయిని ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు ఏం చేసుకుంటున్నారంటే దే ఆర్ డిస్కసింగ్ టుగెదర్. వాళ్ళు వస్తున్నారు, యేసుప్రభు సమాధి దగ్గరికి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎలా వస్తున్నారట, సుగంధ ద్రవ్యాలు అవి ఇవి అన్నీ పట్టుకుని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు దే వర్ కమింగ్, దే హ్యాడ్ ఎ డిస్కషన్. వాళ్ళందరికీ కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది. ఏంటి, మనం సమాధి దగ్గరికి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత మరి అక్కడ చాలా పెద్ద బండరాయి ఉంటుంది, మరి ఆ రాయితోనే కదా క్లోజ్ చేస్తారు సమాధిని. సో దెన్ హూ విల్ హెల్ప్ అస్ టు టేక్ ఎ సైడ్, దాన్ని పక్కకి తీయడానికి, దాన్ని దొర్లించడానికి మనకి ఎవరు సహాయం చేస్తారు? హూ విల్ హెల్ప్ అస్? ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉంటుందంటే, మనం వెళ్తున్నప్పుడు, మనం జీవిస్తున్నప్పుడు, లేదా మనం అంటే మన ప్రయాణాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఒక రకమైన విశ్వాసంతో వెళ్తుంటాం, కొన్నిసార్లు అవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటాం, కొన్నిసార్లు సిద్ధపాటుతో వెళ్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళు దేవర్ గోయింగ్ విత్ ప్రిపరేషన్, వాళ్ళు సిద్ధపాటుతోనే వెళ్తున్నారు. సుగంధ ద్రవ్యాలు అవి ఇవి రూల్ ప్రకారంగా అలాంటి అక్కడ ఏమి చేయాలో, ఆ సమాధి దగ్గర ఏం చేయాలో అన్నిటిని రూల్ ప్రకారం వెళ్తున్నారు. కానీ వాళ్ళు వెళ్తున్నప్పటికీ కూడా వారిలో ఏదో తెలియని అపనమ్మకం. ఆమేన్, హల్లెలూయా. మరణాన్ని గెలుస్తానని చెప్పిన దేవుడు మరణము కంటే గొప్పదండి రాయి. ఏమండి, మరణాన్ని జయించడం కంటే ఉన్నతమైనదా ఈ రాయి? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభువు ఎంత శక్తిమంతుడు, మరణాన్ని జయించగలిగినంత శక్తిమంతుడు. అలాంటి శక్తిమంతుడు ఈ రాయిని తొలగించలేడా, దొర్లించలేడా? ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో మనం ఎంతో నమ్మకాన్ని, ఎంతో ధైర్యాన్ని, ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉంటాం. కానీ కొన్నిసార్లు వెళ్తుండగానే మనలో ఏదో తెలియని అపనమ్మకపు సంభాషణ మన జీవితంలో ఉంటుంది. దాన్ని నేనేమన్నానంటే అపనమ్మకపు సంభాషణ. అంటే మన సంభాషణలో కూడా ఎలాంటి సంభాషణ ఉంటుందంటే, ఎవరిస్తారు, వెళ్తూనే ఉంటుంది ఈవిడ, దేవునికి ఇస్తాం, ప్రయాణంలోనే ఉంటారు, ప్రయాణం జరుగుతూనే ఉంటుంది, అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఎవరిస్తారండి, ఎవరు చేస్తారండి, అది అంత చాలా రాయి, అంత పెద్ద రాయి, మీరు చూసారా? పక్కవాడితో చెప్తున్నది డిస్కషన్ అన్నమాట. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనకు ఎలా ఉంటుందంటే, మనం వెళ్తుండగానే ఏదో తెలియని అపనమ్మకంతో మనం ప్రయాణాన్ని మొదలెడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రయాణంలో ప్రయాణిస్తారు, కానీ కొంతమంది అలా జరుగుద్దేమో, ఇలా అవుతుందేమో, ట్రైన్ వెళ్దేమో. మనం దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళమై, దేవుని మీద నమ్మకం ఉంచేవారమై మనం విశ్వాసంతోనే ముందుకు వెళ్ళుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రయాణం ఎలాంటి ప్రయాణమో తెలుసా? అంటే మన ప్రయాణం ఎలాంటి ప్రయాణమో తెలుసా? మన ప్రయాణం డబ్బుల ప్రయాణం కాదు. మన ప్రయాణం విలాసవంతమైన ప్రయాణం కాదు. మన ప్రయాణం ఆధారపడిన ప్రయాణం కాదు. మన ప్రయాణం ఎలాంటి ప్రయాణం తెలుసా? విశ్వాసపు ప్రయాణము. ఆమేన్. మన ప్రయాణం ఎలాంటి ప్రయాణం? మన జర్నీ ఎలాంటి జర్నీ అండి? విశ్వాసపు ప్రయాణం. ముందు ఉంటుందో లేదో తెలియదు, ముందు ఎలా ఉంటుందో తెలియదు, ఎన్ని ఆటంకాలు వస్తాయో తెలియదు, ఎన్ని అభ్యంతరాలు వస్తాయో తెలియదు, ఎన్ని ఒడిదుడుకులు వస్తాయో తెలియదు, ఎన్ని బలహీనతలు వస్తాయి, ఇవేమీ మనకు తెలియదు. కానీ విశ్వాసంతో వెళ్ళిపోతుంటా అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బై ఫెయిత్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతున్నాం అంతే.
దేవుడు సరైన సమయంలో సరైన రీతిగా తగిన సమయంలో ఎవరో ఒకరిని మన కొరకు సిద్ధం చేస్తాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఏమంటుంది తెలుసా, మన పని కొరకు, మన ముందుకు వెళ్ళడం కొరకు దేవుడు ఎవరో ఒకరిని మన కొరకు సిద్ధం చేస్తాడు. సంబడి విల్ బే దేర్ ఫర్ us టు ఓపెన్ ద డోర్. మన కొరకు ద్వారం తెరవడానికి ఎవరో ఒకరు ఉంటారు. ఆ రాయిని దొర్లించడానికి దేవుడు ఎవరో ఒకరు సిద్ధం చేస్తాడు. అది చాలా పెద్ద రాయి ఉండొచ్చు, చాలా పెద్ద సమస్య అయి ఉండొచ్చు, లేదా పెద్ద ఒడిదిడికై ఉండొచ్చు, అది చాలా కఠినమై ఉండొచ్చు. బట్ దేవుడు ఏదో విధంగా ఒక ద్వారాన్ని తెరిచి ఒక అద్భుతం చేసి మన ఆ మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే నీ విశ్వాస జీవితంలో, నా విశ్వాస జీవితంలో, నీ విశ్వాస ప్రయాణాలు, మన విశ్వాస ప్రయాణాల్లో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభా ఈ రాయి ఎలా తొలగించబడుతుంది, ఈ కఠినమైన పరిస్థితి నేను ఎలా జయించగలను, లేకపోతే ఈ సమస్యను నేను ఎలా గట్టెక్కగలను, లేకపోతే ఈ కఠినమైన క్లిష్టమైన పరిస్థితి ద్వారా నేను ఎలా ముందుకెళ్ళను అని ఇప్పుడే నువ్వు ఆలోచించాకు, ముందే అజ్యూమ్ చేసేకు. మనకు కొంతమందికి యాంగ్జైటీ ఎక్కువ. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు అక్కడే ఉంటాడు, కాపాడేవాడు. ప్రభా మేము చచ్చిపోతుంటే నీకు చింతలేదా అని లేపెత్తుంటాడు ఒకడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఉన్నాను కదరా బాబు, నీకు కంగారేటి, నేను ఉన్నాను కదా. వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ, కంగారు ఎక్కువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవర్ గోయింగ్, బట్ దేవర్ గోయింగ్ విత్ సందేహముతో వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి ఆ మాట మీరు చదువుతారా? 2వ వచనం, 3వ వచనమా? ఓకే. సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునోనని ఒకరితో ఒకరు ఏం చెప్పుకుంటున్నారట? ఈ సమస్య గురించి వారు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఈ రాయి ఎవరు తొలగిస్తారు, ఈ రాయి ఎవరు తొలగిస్తారు? ఓకే. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఆమేన్, హల్లెలూయా. ఆ రాయి ఎలాంటిదటండి? ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టోన్, చాలా పెద్ద రాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే, మనకంటే దేవుడు ముందుకే వెళ్ళి ఆ రాయిని తొలగించి పెడతాడు. నువ్వు ఏదో సందేశంతో అలా మాట్లాడతావేమో కానీ మన నేనేమంటానంటే, సందేహంతో ఆగిపోకూడదండి. మేబీ సందేహంతో నువ్వు మాట్లాడచ్చు, కొన్నిసార్లు అలా జరిగి ఉండొచ్చు, కానీ సందేహంతో ఆగిపోకూడదు. వాళ్ళు ఆగిపోయారా, సర్లే ఆ రాయి ఎవరు తొలగిస్తారు, పొద్దున మనం వెళ్తే ఎవరు వస్తారు, మనకి ఎవరు ఉండరు కదా, ఎందుకులే అక్కడ రాయి తొలగించబడదు, ఎలా ఉండదు, మనం వెళ్ళినా ఉపయోగం ఏమీ ఉండదు అని చెప్పి ఇంటి దగ్గర ఉండిపోయారు అనుకోండి, అది మరీ దారుణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి ప్రతి మార్గమును సరళము చెయ్యను. ఆమేన్. మన ప్రయాణం ఒక విశ్వాస సంబంధమైన ప్రయాణము. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుంచి చదవండి, పోనీ అర్థం అవుద్దాము. 62, ఓకే. మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను, ఎవరండి వీళ్ళు? ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతుని వద్దకు వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచినది నన్ను చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. ఎవరి జ్ఞాపకం ఉంది అమ్మ? ఎవరి జ్ఞాపకం ఉంది? ప్రధాన యాజకులు, పరిసయ్యులు. మన శత్రువులకే జ్ఞాపకం ఉంటాయి అన్నీ. మన మిత్రులకి ఎవరికి జ్ఞాపకం ఉండవు మన కోసం. శిష్యు హ్యాపీగా పడుకున్నారు వాళ్ళందరూ. ఈ పాప ఈ ఆడ సహోదరులని వెళ్ళి వాళ్ళకి చెప్పారు, కానీ ఆయన కూడా తిరిగి వాళ్ళకి ఒక్కడికి నమ్మలేదు ఆ విషయం. ఈ ప్రధాన యాజకులు, ఈ పరిచయాలు, వీళ్ళందరూ యాంటీ వర్గం, వీళ్ళందరూ మన శత్రువులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకన్నా బాగా మన యాంటీ వర్గమే ఆలోచన చేస్తుంటారు. గుర్తుపెట్టుకుని ఎక్కడికి వెళ్ళారట? ఎక్కడికి వెళ్ళారండి?
పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆయన వంచకుడు, ఆమేన్ హల్లెలూయా. చూడండి, వ్యతిరేక భావం మన ఎంత అసత్యమైన మాటను పలికిస్తుందో. యేసుప్రభువు ఎవరికైనా వంచన చేశారండి? అన్యాయం చేశారా? ఎవరినైనా మోసం చేశారా? ఎవరికైనా అన్యాయం చేశారా? కానీ ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకి కూడా తెలిసేది కానీ వారిలో ఉన్న వ్యతిరేక భావం, వారిలో ఉన్న ఆ కోపం, ఆ క్రోధం, ఇవన్నీ కూడా అటువంటి కఠినమైన మాటలు మాట్లాడినిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శాస్త్రులు, ఆ పరిచయులు వాళ్ళందరూ కూడా ఆయన ఎలా సంబోధించారు? వంచకుడు, మోసం చేసేవాడు. ఏదో డ్రామా చేస్తాడండి, ఆ రాయిని ఏదోలా తొలగించేస్తాడండి, ఎవరు లేనప్పుడు ఆ రాయి తీయించేస్తాడండి, ఎవరు లేనప్పుడు ఆ రాయిని మాయం చేసేస్తారండి, లేకపోతే ఆయన బాడీ మాయం చేసేస్తారండి, మాయం చేసేసి ఆయన లేచాడని చెప్పేస్తారండి, ఇలా రకరకాల డ్రామాలు ఆడేస్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డ్రామాలు ఆడడానికి ఇది డ్రామా స్టోరీ కాదు, రియల్ స్టోరీ. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ ఎ ట్రూ రియల్ స్టోరీ. నిజంగా జరిగిన యథార్థ సంఘటన, చరిత్ర పుటములో లిఖితమైన రుజువులతో, ఆధారాలతో ఖాళీ సమాధి. ఆమేన్ హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? మనందరం కూడా మరణాన్ని జయించబోతున్న వాళ్ళం. ఆమేన్. మనం తిరిగి లేవబోతున్న విశ్వాసపు రుజువులు కలిగిన వాళ్ళం. మనం రోధించి బాధపడాల్సిన సందర్భం కాదు. ఏదోక దినాన మనం తిరిగి లేస్తామని నిరీక్షణతో, విశ్వాసంతో సాగిపోవలసిన వాళ్ళము. అలా లేవబోతున్నాం అనడానికి ఇక్కడ ఏమి డ్రామాలు, మోసాలు ఏమి ఉండవు. ఆయన చెప్పాడు, తిరిగి లేస్తాడంతే. ప్రజలు ఊహించినట్లుగా, ప్రజలు అవమానించినట్లుగా, ప్రజలు నిందించినట్లుగా ఏదో విధంగా ఆయన మరి వాళ్ళ మాటలు నిలబెట్టుకుంటారండి. వాళ్ళు అన్నారు కదా, ఇలా 3వ దినాన్ని తిరిగి లేస్తారన్నారు కాబట్టి వాళ్ళు ఏదోటి చేస్తారండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ రాయిని సీల్ చేయాలి. ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పిన మాకు జ్ఞాపకం ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఎవరి జ్ఞాపకం ఉంది? మనోళ్ళకి లేదు. ఆయన కూడా తినేసి తాగేసి తిరిగేసిన వాళ్ళకి గుర్తులేదు, వాళ్ళకి గుర్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వారు శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన చెడ్డదై ఉండినని చెప్పారు. హల్లెలూయా. ఏమంటారట? ఆ రాయి తీసేసి ఆ శిష్యులు వస్తారా? మన వాళ్ళు వెళ్ళి చెప్తేనే వాళ్ళు నమ్మలు రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా వాళ్ళు వస్తారా? ఎక్కడొస్తారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఇంకా తేరుకోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనందరం కూడా విశ్వాసముతో ముందుకు వెళ్ళుదుమగాక. మన ప్రభువారు ఎలాగైతే మరణాన్ని జయించారో మనం కూడా మరణాన్ని జయిస్తాం. ఒక దినాన్న మన ప్రియులైన వారిని, మన బంధువులైన వారిని, మన ఆత్మీయులైన వారిని మనం చూస్తాం. ఆమేన్ హల్లెలూయా. వారిని కలుసుకుంటాం. ఆమేన్ హల్లెలూయా. అలాంటి విశ్వాసం, నమ్మకము ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలి. ఆ రాయి ఎలా తొలగిస్తారండి? ఆ మరణాన్ని ఎలా జయిస్తారండి? అవన్నీ మనకి ఎందుకండి? ఆ ప్రభువారు అన్నీ చూసుకుంటారండి. హల్లెలూయా. మనం ఏమై ఉండాలంటే విశ్వాసంతో ఉండాలంతే. గో బై ఫెయిత్ ఓన్లీ. విశ్వాసంతోనే వెళ్ళాలి, నిరీక్షణతో వెళ్ళాలి. వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేసిన కాబట్టి 3వ దిన శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్తారేమో. ఆ విధమైన కార్యక్రమాలు వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారేమో. కాబట్టి అలాంటివి ఏమీ జరగకుండా, అలాంటి వంచన కార్యక్రమాలు ఏమీ జరగకుండా మీరేం చేయాలో తెలుసా? 65వ వచనం. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి ఆమేన్ హల్లెలూయా. రాతికి ముద్ర వేసి ఏం చేశారట? దాన్ని
సమాధిని భద్రము చేసిరి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది అయిన శత్రువు ఎన్నో విధాలుగా ఆయన కార్యాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన చేసిన వాగ్దానాన్ని బంధించాలని, ఆపాలని ఎంతగానో ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వీళ్ళ ప్రయత్నం ఏంటంటే, శిష్యులు వస్తారేమో దొంగచాటుగా పట్టుకుని వెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని చెప్తారేమో అని వీళ్ళ ఆలోచన. కానీ దేవుని సత్యం ఏంటి? ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఎంతమంది కాపలాదారులు, కావలి వాళ్ళు ఉన్నా, వీళ్ళు ఎక్కడ వెళ్ళి అక్కడ కాపలా కాసిన ఏంటి దాని మీద ముద్ర. ఆమేన్, హల్లెలూయా. ముద్ర అంటే ఏంటో తెలుసండి? ఇంకా అది ఎవరు ముట్టుకోకూడదు. ఎప్పుడైనా చూడండి, గవర్నమెంట్ వారు దీన్ని సీలేస్తారు. సీలేస్తే దాని అర్థం ఏంటి? ఇంకెవరు దాన్ని ఓపెన్ చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మన పరిస్థితులు, మన ఇబ్బందులు, అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరో తెరవలేనంతగా, ఎవరో సరళం చేయలేనంతగా శత్రువైన అపవాది అనేక విధాలుగా మనల్ని ఆటంకపరచాలని ప్రయత్నం చేసిన, ఇబ్బంది పరచాలని ప్రయత్నం చేసిన, ఎలాంటి సహాయం అంటే రాజకీయ సంబంధమైన ఆటంకులు ఏర్పాటు చేసిన, ఆమేన్, హల్లెలూయా, ఆయన మరణము నుంచి ఆ రాయిని తొలగించే ప్రక్రియలో, అందుకే చూడండి తర్వాత 28వ అధ్యాయంలో 2వ వచనంలో, ఇదిగో ప్రభు దూత పరలోకము నుంచి దిగి, ఆమేన్, హల్లెలూయా. 28వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో పరలోకము నుండి, పరలోకము నుంచి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి? దేవుడు ఎవరిని పంపించాడు? ఎవరిని పంపించాడు? ఆమేన్, హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు పట్టేవారు, ఆటంకాలు పరిచిన, ఎన్ని ఇబ్బందులు పరిచేవారు కాపలే వాళ్ళు ఉన్నా, నిన్ను అది ఆ పరిస్థితిని ఆటంకపరచాలని, అది జరగకూడదని, అది సంభవించకూడదని, అది ఒక విజయముగా ఆయన చెప్పాడు కదా, ఆ వాగ్దానం నెరవేరకూడదని, అలా నెరవేర్చుకోవడానికి ఏదైనా వంచన చేస్తారని వాళ్ళు ఎన్ని విధాలుగా ఆటంకాలు కలుగజేసినా దేవుడు తన దూతను పంపిస్తాడు. ఆమేన్. ఇప్పుడు అది మనుషులు చేసే కార్యం కాదండి, దేవుడు చేసే కార్యం, దేవుని దూతలు చేసే కార్యం. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు అనుకుంటున్నారు ఈ రాయి ఎవరు తొలగిస్తారు, ఈ రాయి ఎవరు తొలగిస్తారు, ఈ రాయి ఎవరు తొలగిస్తారని వాళ్ళు సంభాషణ చేస్తారు. కానీ ఆ రాయి తొలగించేవాడు దేవుడు. ఆ రాయిని తొలగించబడడానికి తన దూతల ద్వారా దేవుడు గొప్ప సహాయాన్ని మనకు పంపిస్తాడు. అందుకని మన విశ్వాస జీవితంలో మన సంభాషణ ఎలా ఉండాలంటే, దేవుడు నా కొరకు ఏదో ఒక దూతను సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. నా మార్గాన్ని సరళం చేయడానికి, నా పరిస్థితులు అనుకూలపరచడానికి. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిస్థితి నుంచి, ఈ ఇబ్బంది నుంచి మనం గట్టెక్కడానికి, మన ఆర్థిక పరిస్థితుల నుంచి, లేకపోతే మన కుటుంబ పరిస్థితుల నుంచి, ఏదో ఒక పరిస్థితి నుంచి, ఆమేన్, హల్లెలూయా, ఏదో ఒక మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడని మనం నమ్మాలి. నమ్మినట్లయితే దేవుడే ఆ మార్గాలన్నీ మన కోసం సరళం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనతో ఉంటే ప్రతి రాయి తొలగించబడుతుంది. హల్లెలూయా. అది సమాధి రాయి అయినప్పటికీ కూడా, అది ఏ రాయిని, అందుకే నేను మార్కు సువార్త, అది ఎంతో పెద్ద రాయి. ఎలాంటిదట? ఎలాంటి రాయి? ఎంతో పెద్ద రాయి. ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. A man cannot move it. మనుషులు అనేవారు దాన్ని తొలగించలేరు. మ్యాన్ కెనాట్ హెల్ప్. మనుషులు అనేవారు సహాయం చేయలేరు. కానీ దేవుని యొక్క సహాయం దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క కార్యము జరుగుతుంది, దేవుని యొక్క అద్భుతం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళకుండానే అక్కడ దేవుడి కార్యం చేశాడు. మత్తయి సువార్తలో మాథ్యూ అని అంటాడు, ఆ దేవుని యొక్క దూత, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి రాయిని పొర్లించి దేని మీద కూర్చున్నాడంట. మత్తయి మరి ఇంకా అద్భుతంగా చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాయిని తొలగించంటే రాయి మీద దేవుని దూత కూర్చుందంట. చెప్పండి, ఈ రోజున దేవుని బిడ్డలారా, మన విశ్వాసపు ప్రయాణములో దేవుడు మనకంటే ముందుగా దేవుడు తన దూతను పంపించి ప్రతి రాయిని, ప్రతి అడ్డును, ప్రతి ఆటంకాన్ని ముందుగానే దొర్లింప చేస్తాడు. హల్లెలూయా. ఆయన కార్యాన్ని ఎవరు ఆపు చేయలేరు, ఆయన అద్భుతాన్ని ఎవరు ఆపు చేయలేరు, ఆయన జయాన్ని ఎవరు ఆపు చేయలేరు.
ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని అవరోధాలు కలిగించినా, ఎన్ని ముద్రలు వేసినా, అది జరగదని వాళ్ళు నిరూపించినా నా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు విరోధంగా రూపింపబడినది ఏది ఉండదంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాస జీవితంలో ఒకే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? ఆ రాయి ఎవరు తొలగిస్తారు? ఆ రాయి నువ్వు ఎందుకు దాని గురించి ఆలోచన చేస్తున్నావు దేవుని బిడ్డ? వై ఆర్ వరీ అబౌట్ దట్ రాయ్? అది ఎవరు దొరిలిస్తారో, చాలా పెద్ద రాయి కదా, అది ఎవరు తీస్తారో, అది ఎవరు జరిగిస్తారని ఆందోళన చెందటం కాదు. దేవుడు నాకంటే ముందుగా ఎవరో ఒకరిని పంపించి, తన దూతను పంపించి, తన మహిమ కలిగిన కార్యాన్ని పంపించి నా కోసం ఆ మార్గాన్ని సరళం చేస్తాడని నమ్మి విశ్వసించి ముందుకు వెళ్ళుదమగాక. హల్లెలూయా. ఎంతమంది వ్యతిరేకతలో అక్కడ నిలబడి, సార్ ఆ వంచకుడు ఏమన్నాడు తెలుసా? మాకు జ్ఞాపకం ఉంది, 3 దినాలు లేస్తానని చెప్పాడు, ఖచ్చితంగా సమాధి దగ్గర ఏదో కార్యక్రమం చేస్తారని వెళ్ళావు. వాళ్ళ శిష్యులందరూ వచ్చేసి ఇలా చేసి అలా చేసి మొత్తానికి ఆయన బాడీ తీసుకెళ్ళిపోయి ఇంకో దిక్కుని పట్టుకెళ్ళిపోయి ఆయన లేచాడు అని చెప్పేస్తారండి వీళ్ళందరూ కూడా. వాళ్ళు ఏదోటి చేస్తారు సార్, కాబట్టి దానికి సీలు వేయాలి. ఆమేన్. హల్లెలూయా. అలాంటి వంచన కార్యక్రమాలు ఏం జరగకుండా మనం సిద్ధపడాలి. నేనేమంటాను తెలుసా? శత్రువాడి ప్రయత్నాలు అధికమయ్యే కొలది దేవుడు ఇంకా నూతన మార్గాలు తెరిచేస్తాడు. హల్లెలూయా. శత్రువు వాడి కార్యాలు, వాడి ప్రయత్నాలు, వాడి మార్గాలు, వాడు చేస్తున్న ప్రయత్నాలు కొలది దేవుడు ఇంకా అత్యధికంగా కార్యాలు చేస్తాడు. దేవుడు పరలోక సహాయాన్ని పంపించేస్తాడు. మానవ ప్రయత్నాలు వ్యతిరేకంగా జరుగుతుంటే దేవుడు పరలోక కార్యక్రమాలు చేస్తాడు. ఇప్పుడు దేవుని దూత ఎక్కడి నుంచి వచ్చింది? భూ సంబంధమైన వ్యతిరేకతలు వస్తే పరలోక సంబంధమైన సహాయాన్ని పొందుకుంటావు దేవుని బిడ్డ. హల్లెలూయా. భూ సంబంధమైన సమస్యలను ఎదుర్కొంటే పర సంబంధమైన ధైర్యాన్ని పొందుకుంటావు, పరలోక సంబంధమైన సహాయాన్ని పొందుకుంటాం. పరలోక సంబంధమైన దేవుడే దిగి వచ్చి తన దూతలను పంపి నీ కొరకు భూ సంబంధమైన ప్రతి సమస్య నుంచి ఆయన విడుదల కలిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధి ఆ రాయి దొర్లించేస్తానంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఓవర్. అది ఇంకా ఆ కార్యక్రమం ముగిసబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున నేనేమంటానంటే, ఆ రాయి తొలగించబడటానికి ఆమేన్ దేవుడు మన కొరకు ఒక దూతను సిద్ధం చేస్తాడు. మన ఆటంకాలు తొలగించబడ్డానికి, మన ఇబ్బందులు తొలగించబడ్డానికి, మన అవరోధాలు తొలగించబడ్డానికి దేవుడు మన కొరకు ఒక దూతను సిద్ధం చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, సంబడీ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ. అక్కడ దేవుడు ఒక దూతని లేకపోతే ఒక సహాయకుడిని కొరకు సిద్ధం చేస్తాడు. అలాంటి అనుభవాలు నా జీవితంలో ఎన్నో జరిగాయండి బాబు. నాకు గుర్తు రావట్లేదు కానీ ఐ వాజ్ ఎక్స్పీరియన్స్ మెనీ, చాలా అద్భుతాలు. డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా దేవుడు ఏదో ఒక అద్భుతం చేసేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక మార్గాన్ని సిద్ధం చేసేస్తాడు. నేను ఎంత సంతోషిస్తుంటాను అలాంటి అప్పుడు అనుకుంటాను, ప్రభా ఇది నిశ్చయముగా నువ్వు సిద్ధపరిచిన మార్గమే. హల్లెలూయా. నాకంటే ఉన్నతంగా నువ్వు నా కోసం ఆలోచన చేస్తావు ప్రభా. వీళ్ళు సంభాషణ చేసుకుంటూ ఉంటారు, ఎలాగని. బాబు నేను ఆల్రెడీ చేశానమ్మా, నువ్వు వెళ్ళు అంటాడు ఈయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇంకా సంభాషించుకుంటున్నా కానీ, నువ్వు ఇంకా డిస్కషన్ చేసుకుంటున్నా కానీ, ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్. నేను ఆల్రెడీ నీ కోసం చేశాను, నీ కోసం ఆల్రెడీ మార్గం సిద్ధం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎక్కడ అంటే అరణ్యంలో రూట్ ఎవరు వేస్తారు మన కోసం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరివి చక్కగాను కరుకైనవి సమానముగాను ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. యెహోవా మహిమ బయలుపరచబడిన ఒక్కడు తప్పకుండా సర్వీరులు దానిని చూచెదరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పర్వతము ప్రతి కొండ
అణచవలెను. ప్రతి పర్వతము, ప్రతి కొండ, ఇప్పుడు పర్వతాల కొండలన్నీ ఎలా ఉంటాయి? వంకర డెంకర మార్గాలు, కరువు అంటే తెలుసు కదా, బాగా ఎలా అంటారు, బాగా మలుపు అనమాట. ఆ ప్రమాదకరమైన మలుపు అంటారు కదా, ఆ ప్రమాదకరమైన మలుపులు అనమాట అవన్నీ కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఘాటీ రోడ్లు అంటారు కదా, అలాంటివి అనమాట. ఓకే, అలాంటివన్నీ కూడా దేవుడు ఏం చేస్తారట? ఆమేన్, హల్లెలూయా. సమానముగా ఉండవలెను. 45వ అధ్యాయం 2వ వచనం. నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదని. ఎలా వెళ్తాడు? మీకంటే ముందు వెళ్తాడా, వెనక వెళ్తాడా? ఇప్పుడు వీళ్ళు వెళ్ళకుండానే అక్కడ రాయి తొలగించబడిందా, వీళ్ళు వెళ్ళిన దారి తొలగించబడిందా? ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు దారిలో డిస్కషన్ చేసుకుంటూ దేవుడు డిస్కసింగ్, ఎవరు తిత్తారు ఆల్రెడీ తీస్తారు అక్కడ దేవుడు. హల్లెలూయా. అంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత జారింగ్ కరవడం కాదు. మన దేవుడు ఎలాంటి వాడంటే మనకంటే ముందుగా ప్రతి ఆటంకాలని, అభ్యంతరాలను దేవుడు తొలగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలమును సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను వేడగొట్టెదను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారంటే దేవుడు మెట్టగానున్న ఎత్తుగానున్న స్థలములను సరాలముగాను, ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ ఏంటి మనకి? ఇవన్నీ ఏంటి? ఆటంకాలు, అభ్యంతరాలు. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? ముందుగా వెళ్ళి, ఎప్పుడు వెళ్ళి? నీకు ముందుగా వెళ్ళి ప్రతి మార్గాన్ని సరళము చెయ్యను. 49వ అధ్యాయం 11వ వచనం. నా పర్వతములన్నిటినీ కూడా త్రోవగా చేసేదను, నా రాజ్య మార్గము ఎత్తుగా చేయబడును. ఆమేన్, హల్లెలూయా. పర్వతములన్నిటినీ కూడా ఎలా చేస్తాను? ఆమేన్, హల్లెలూయా. అంటే పర్వతాలన్నీ కూడా, ఇప్పుడు పర్వతాలన్నీ అలా ఎత్తుగా, మెట్టలు, కొండలుగా ఉన్నట్టు మీరు ఎలా ప్రయాణం చేస్తారు? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అవన్నీ కూడా దేవుడు ఎలా చేస్తారంట? పర్వతాలు, మెట్టలు ఇవన్నీ కూడా నీకంటే ఆటంకాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఆటంకాలు, అభ్యంతరాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే తెలుసా? అవన్నీ కూడా మార్గాలుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే మన విశ్వాస జీవితంలో, ప్రభా నాకంటే ముందుగా మీరు వెళ్ళి ప్రతి మార్గాలని సరళం చేయబోతున్నామని నమ్మి విశ్వసించి మనం ముందుకు వెళ్ళుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆటంకాల గురించి అభ్యంతర పట్టం కాదు. ముందుగానే జరుగుతుందా, ఎవరు వెళ్తారా, రాయి ఎవరు తొలగిస్తారు, అక్కడ జరుగుతుందో లేదో, నేను ఎవరు తెస్తారని ఇంటి దగ్గర కూర్చోవడం కాదు. స్టార్ట్ యువర్ జర్నీ. మీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించండి. మీరు వెళ్తుండగా దేవుడు ప్రతి మార్గాల్ని సరళం చేస్తే సహాయాన్ని పంపిస్తూ ఉంటాడు. ఇంకో విషయం చెప్పమంటారు, మీరు ప్రారంభించకుండా ఏ పని ముందుకు వెళ్తాం. ఫస్ట్ యూ స్టార్ట్ ద వర్క్. పని ప్రారంభించండి, మీ ప్రయాణాన్ని ప్రారంభించండి, ముందుకు వెళ్ళండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడే ఏదో ఒక రూపంలో సహాయాన్ని మనకు అందిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరో ఒకరిని సిద్ధం చేస్తాడు, ఎవరో ఒకరిని వాడుకుంటాడు, ఎవరో ఒకరు నీకంటే ముందుగా దూతను పంపిస్తాడు, నీ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే ధైర్యముగా మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించుదముగాక. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చాను. ఎలా జరుగుతుంది? శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఎలా జరుగుద్ది? నా ఆత్మ చేత జరుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన ఆత్మ కార్యాన్ని మానవ శక్తి కంటే, మానవ బలము కంటే తన ఆత్మ కార్యాన్నే జరిగించుకుంటాడు. ఇప్పుడు ఎవరు తొలగిస్తారు అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు తొలగించారండి? మనుషులు. మానవ బలమా, మానవ శక్తా? ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు ఎవరు తొలగించారా రాయి? దైవ కార్యము కాదా? దైవ శక్తి కాదా? మానవ శక్తా, మానవ బలమా? ఈరోజు మానవ బలం మీద, మానవ శక్తి మీద మనం ఆధారపడకూడదు దేవుని బిడ్డలారా. దేవుని తన ఆత్మ కార్యాన్ని జరిగించాలని మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళుదుముగాక. హల్లెలూయా. తర్వాత వచనంలో గొప్ప పర్వతమా, గొప్ప పర్వతమా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎలాంటి పర్వతం అంటే ఇది? ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ పర్వతము. ఇది మామూలు పర్వతం కాదు, గొప్ప పర్వతము. ఈ పర్వతం జెరుబ్బాబెలుకి ఎలా ఉందట? ఎలా ఉంది అమ్మ? ఎలా ఉంది? అడ్డంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. నీ ఆత్మీయ ప్రయాణానికి, నీ విశ్వాస ప్రయాణానికి, నీ దైవిక ప్రయాణానికి అడ్డంగా ఉన్న పర్వతాలు, కొండలను, మెట్టలను అవన్నీ కూడా దేవుడు తొలగించి సరళం చెయ్యునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానెవు? నువ్వేమైపోతావు తెలుసా? చదును భూమిగా మారెదవు. హల్లెలూయా. ఎవరి కోసం? ఎవరి కోసం? జెరుబ్బాబెలు కోసం. ఇప్పుడు అడ్డుగా ఉన్నది ఎవరి కోసం? జెరుబ్బాబెలును అడ్డగించడానికి, ఆటంకపరచడానికి, అభ్యంతరంగా ఉండడానికి నువ్వు ఏ పాటి దానవు? ఓ గొప్ప పర్వతమా, నా బలంతో కాదు, నా శక్తితో కాదు, నా దేవుడు తన ఆత్మతో, ఆమేన్, హల్లెలూయా, బై హిస్ పవర్, ఆయన శక్తితో, నా ఆత్మతో, ఆయన అభిషేకముతో జెరుబ్బాబెలుకి ఆటంకంగా ఉన్న గొప్ప పర్వతమా, నువ్వు ఎలా అయిపోతావు తెలుసా? చదును భూమిగా మారెదవు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట ఏ కొండను చూచి? ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాకని చెప్పిన ఎడల. ఎలాగా? ఒక విశ్వాసముతో, సందేహింపక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ షల్ బి డన్. ఆమేన్, హల్లెలూయా. అలాగు జరుగునని. ఎలాగు జరుగునని? ఇట్ షల్ బి డన్. అది ఖచ్చితంగా జరుగుతుందని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ కొండ, ఏ పర్వతం, ఏ రాయి, ఆమేన్, హల్లెలూయా, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఆటంకాలకు, అభ్యంతరాలకు. ఆమేన్, హల్లెలూయా. మనం ముందుకు వెళ్లకుండా చేయటానికి ఆటంకాలుగా ఉన్నాయి. ఇప్పుడు జెరుబ్బాబెలుకి ఏముందంటే ఒక గొప్ప పర్వతం. అంటే పర్వతం కాదు, పర్వతం లాంటి సమస్య. ఆమేన్, హల్లెలూయా. పర్వతం లాంటి ఇబ్బంది. అది దేవుని కార్యము జరగకుండా, ఒక పునాది వేయబడకుండా, ఒక దేవుని సంకల్ప కార్యము జరగకుండా ఆటంకంగా ఉన్న పర్వతం అది. దేవుడు మరణాన్ని జయించకుండా ఆ రాయి ద్వారా ఆపు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని యొక్క మరణాన్ని జయించడం అనే అద్భుతమైన కార్యక్రమాన్ని వాళ్ళు ఒక రాయితో ఆపగలరండి? ఆమేన్, హల్లెలూయా. ఇది జరిగేదేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాయికి సీలేసేయండి, ఆ రాయిని అడ్డంగా పెట్టండి, అక్కడ కాపలదారులను పెట్టండి, ఆ రాయి ఎవరు తొలగించి ఎలా చేస్తారు అలా చేస్తారు, అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూ సంబంధమైన ఆటంకాలకు పరలోక సంబంధమైన సహాయము దొరుకునుగాక. హల్లెలూయా. భూ సంబంధమైన ఆటంకాలకు, భూ సంబంధమైన అభ్యంతరాలకు పర సంబంధమైన కార్యాలు మన జీవితాల్లో జరుగునుగాక.
నువ్వు విశ్వాస ప్రయాణంతో, మన విశ్వాస ప్రయాణంతో ముందుకు వెళ్తుండగా ఈ రాయి ఎవరు తొలగిస్తారు, ఈ రాయి ఎవరు తొలగిస్తారని మనం సందేహంతో సంభాషించుచుండగా నీకంటే ముందుగా వెళ్ళి దేవుడే ఆ రాయిని తొలగించి దాని మీద కూర్చుంటాడట. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాస జీవితంలో అట్టి కార్యము మన ద్వారా దేవుడు జరిగించుకొనును గాక. లాజరు సమాధి చేయబడ్డాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో అందరూ బాధపడుతూ ఉంటారు. అందరూ రండి, అయితే మనందరూ సమాధి దగ్గరికి వెళ్దాం రండి. ఎందుకు ప్రభా, ఆల్రెడీ ఆ డోర్ మూసారు, ఆ రాయి వేసారు. సో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ఓపెన్ అగైన్. అది మళ్ళీ తిరిగి తీయడం అసాధ్యం. రండి సార్, నేను చెప్తున్నాను కదా, నేను ఉన్నాను కదా, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. పునరుద్ధానము జీవమైన క్రీస్తే నీ కూడా ఉంటే, నీతో ఉంటే రాయి అడ్డంగా ఉంది, అది అడ్డంగా ఉంది అంటారేంటి? రండి, ఆ రాయిని తీయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రిమూవ్ ద స్టోన్, ఆ బండను తొలగించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండను తొలగించండి. దేవుడే ఆ బండను తొలగిస్తాడు. ఆమేన్. నీ విశ్వాస జీవితంలో ఒకే ఒక అద్భుతమైన సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, ప్రతి పర్వతాన్ని, ప్రతి చాలా పెద్ద రాయట. ఎలాంటి రాయండి? చాలా పెద్ద. ఇట్స్ అ బిగ్ స్టోన్, నోబడి కెన్ మూవ్ ఇట్. మానవ శక్తి చేత, మానవ బలం చేత దాన్ని ఎవరో కదపలేరు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా ఏదో పెద్ద రాయి ఉందనుకో, మనం దాన్ని కదిలించగలమండి? కదిలిస్తారు? మనం ఎవరైనా చేయగలరా? మానవ శక్తి సరిపోద్ది అసలు? అయ్యి బాబు, దీనికి గంటలు ఏమిటి బాబు, చాలా పెద్దది ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడట సులువుగా దాన్ని నువ్వు వెళ్లకుండానే ఆ రాయి తొలగించి నీకు మార్గం సరళం చేస్తాడు. హల్లెలూయా. శత్రువుని దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప శత్రువైనా సరే అలా తొలగించేసి మనకు మార్గాన్ని సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ విశ్వాస జీవితంలో, నా విశ్వాస జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి ప్రతి రాయిని తొలగిస్తాడు, ప్రతి పర్వతాన్ని తొలగిస్తాడు. హీ రిమూవ్ ఎవ్రీ మౌంటైన్. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలుని అడ్డగించడానికి నువ్వు ఏ పాటి దానివి? నువ్వు ఎలా, అసలు నువ్వెవరు అసలు? జెరుబ్బాబెలు అంటే ఎవరో తెలుసా? నా ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డ, నా కొరకు కార్యం చేయాలని తాపత్రయపడుతున్న బిడ్డ, విశ్వాసంతో నమ్మకంగా వెళ్తున్న బిడ్డ. అలాంటి బిడ్డని ఆటంకపరచడానికి, అభ్యంతరపడడానికి నువ్వు ఏ పాటి దానివి? నా ఆత్మ ద్వారా కార్యాన్ని చేయబోతున్నాను, చదును భూమిగా మార్చబడతావు. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాస జీవితంలో, మనందరి విశ్వాస జీవితంలో దేవుడట్టి కార్యాలు, అట్టి అద్భుతాలు మనందరి జీవితంలో జరిగించి మనందరినీ ముందుకు నడిపించును గాక. ఆమేన్.